ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నోటిని నాలుకను భద్రము చేసుకొని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. ఈ యొక్క వాక్య భాగములో దేవుడు నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఒక జాగ్రత్తను దేవుడు సూచించి ఉన్నాడు. నీ జీవితంలో నీవు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నావో ఆ సమస్యల్లో నుంచి నీవు బయటపడటానికి, నిన్ను నీవే నీ ప్రాణమును రక్షించుకోవడానికి దేవుడు ఒక సూచనను, ఒక జాగ్రత్తను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఏంటి అనంటే నీ నోటిని, నీ నాలుకను, ఈ రెండిటిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎదుటి వారితో నువ్వు మాట్లాడే మాట, సంభాషణ తీరు, అదే విధముగా నువ్వు ఎప్పుడైతే ఎదుటివారితో మాట్లాడుతూ ఉన్నావో ఆ మాట నీ ఎదుటి వారికి బాధ కలిగించకుండా ఉండాలి. చాలా మంది వారి నోటికి ఇష్టానుసారంగా ఎంత వస్తే అంత మాటలు అనేస్తూ ఎదుటి వారిని దూషిస్తూ, ద్వేషిస్తూ, వారిని హింసిస్తూ ఎంతగానో బాధ పెడుతూ ఉంటారు. అట్టి వారు దేవునికి మొరపెడితే నీ నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాటకి నువ్వు సమాధానం చెప్పవలసిన, లెక్క చెప్పుకోవాలి దేవునికి. కనుక నీ నోటిని నువ్వు ఎప్పుడైతే భద్రంగా కాపాడుకుంటావో, నీ నాలుకను ఎప్పుడైతే నువ్వు భద్రంగా కాపాడుకుంటావో నీ ప్రాణానికి నువ్వే, నీ అంతటి నీ చేతులతోనే నువ్వు బయటపడగలవు అని బైబిల్ వాక్యం చెబుతుంది. అందుకనే బైబిల్ వాక్యం చెబుతుంది, జ్ఞాని అయిన వాడు తన నోటిని కాచుకొనును అని, మూఢుడు తన ఇంటిని పెరికి వేసుకుంటాడు అని. మూఢుడు ముంగోపి అని కూడా బైబిల్ వాక్యంలో ఉంది. అంటే ముక్కు మీద కోపం ఎవరికైతే ఉంటుందో తొందరగా మాట ఆ నోట్లో నుంచి నాలుక ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అట్టి మాటలను ఎదుటివారు విన్నప్పుడు వారు ఎంతగానో బాధపడుతూ వారి మాటలను బట్టి ఎంతగానో దేవునికి మొరపెడుతూ ఉంటారు. అట్టి మొర దేవునికి చేరిన వేళ దేవుడు నీ నాలుకను కాస్తాడు. దేవుడు నీ నాలుకకు ఒక ఉన్నటువంటి శిక్షను విధించేలాగా దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నీ ప్రాణమును, నీ జీవితాన్ని, నీ హృదయమును, ఈ మూడిటిని నిన్ను నీవే జాగ్రత్తగా నీవు కాపాడుకోవాలి అనంటే నీ నోటిని, నీ నాలుకను, ఈ రెండిటిని జాగ్రత్తగా కాపాడుకున్న వేళ నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి. నీ ప్రాణమును నీవే, నీ శ్రమల్లో నుంచి దేవుడిని కాపాడుతాడు. నీ శ్రమల్లో నుంచి నీ ప్రాణమును కాపాడుకోవడానికి, నీకు నీవే తోడ్పడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవా, నీకు స్తోత్రం తండ్రి. నిజమైన ఆయన నోటిని, నాలుకను రెండిటిని కాపాడుకొని వాడు, భద్రముగా జాగ్రత్తగా చేసుకొని వాడు దేవ శ్రమల నుంచి వారి ప్రాణంను కాపాడుకుంటాడని దేవ ఈ దిన వాక్యంగా మేము నేర్చుకున్నాం తండ్రి. నాయన వారి ప్రాణాలను వారు కాపాడుకోవడానికి నిజమే నాయన నాలుకతో కొండమలాడకుండా, ఎదుటి వారిని దూషించకుండా, మంచి మాటలు పలికి నాయన ఒక జీవాన్ని నిలబెట్టగలిగే స్థాయిలో అట్టి జ్ఞానమును, అట్టి మాటలను ప్రతి ఒక్కరికి దినమున దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా ఇవి కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ తండ్రి. కోపాలను తీసివేసి, ద్వేషాలను తీసివేసి, ఒకరి పట్ల ఒకరికి సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగును గాక యేసు నామములో దేవా సహాయం చేయండి. ఎంతమంది బలహీనతలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, బలహీనతల నుంచి వారికి విడుదల కలిగించండి నాయన. ఎంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, ఏ అనారోగ్య సమస్య అయితే వారితో బాధిస్తూ ఉందో యేసు నామములో వారి యుద్ధ నుంచి తొలగిపోవును గాక. యేసు శక్తి గల అధికార నామములో మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు ఐక్యపరచండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం. చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి దేవా. నేను ఎంతమంది పరీక్షలకు వెళ్తున్నారో మంచి విజయాన్ని వారు పొందుకునేలాగా సహాయం చేయండి. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో
అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసముంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.